యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదిగోరా తన మెళ్ళ వేయి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది. ఈవిడేమో అపోజిషన్ చేయించానంటుంది, ఇదేమో వాంతులు చేసుకుంటుంది. ఏమో అర్థం కావట్లేదే. ఇది నిజంగా ఫుడ్ పడక అయిన వామిటింగ్సా లేక బిడ్డ పుట్టే వామిటింగ్సా? వామిటింగ్స్ అవ్వడం ఏంటి? ఏమైంది నీకు? ఏమీ లేదు మమ్మా. ఏమీ లేదంటావేంటి? ఇంతలో వాంతులవుతుంటే ఉండు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? ఈ మాత్రం దానికే అంటారేంటండి? అంతలా వాంతులవుతుంటే ఉండండి, డాక్టర్కి ఫోన్ చేస్తాను. డాక్టర్, నేను మీకు అడ్రస్ పంపిస్తాను, త్వరగా ఇక్కడికి రండి. ఇలా జరిగిందేమిటే? ఇప్పుడు డాక్టర్ వస్తే హిమ కడుపుతో ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా. ముందు లోపలికి వెళదాం పదండి. ఇప్పుడెలా ఉందమ్మా? కాస్త నిమ్మళంగా ఉందా? ఏం కాదులేమ్మా, వెళ్ళి కాసేపు పడుకో, అంతా సర్దుకుంటుంది. సర్దుకోవడం ఏంటండి? అరే, అంతలో దానికి వామిటింగ్స్ అయ్యాయి, మీరేమో పడుకోమంటున్నారు. డాక్టర్ గారికి కాల్ చేశాను, వచ్చి ప్రాబ్లం ఏంటో చూసి చెప్తారు.
ఇప్పుడు ఏంటి చేసేది? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్కి తెలుస్తుందా? రండి డాక్టర్, ఒకసారి చూడండి. ఓకే మేడం. తారా గారు, కంగ్రాట్స్ అండి, మీరు అమ్మమ్మ కాబోతున్నారు. వాట్? మైండ్ ఏమైనా పోయిందా? తారా గారు, మైండ్ యువర్ లాంగ్వేజ్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. లేకపోతే ఏంటండి, మొన్నే కదా పెళ్ళయింది. చూడండి, పెళ్ళెప్పుడైందో నాకు తెలీదు, అది నాకు అనవసరం. కానీ తను 4 నెలల గర్భవతి. మేడం, మీ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. అబార్షన్ చేయించాను కదా, మరి కడుపెలా ఉంది? తను చాలా వీక్గా కనిపిస్తుంది. ఇదేం విడ్డూరం వదినా, మొన్ననే పెళ్ళైతే 4 నెలల కడుపు ఎలా అయిందంటావు? ఇదే కదా వదిన విడ్డూరం అంటే. ఈ కాలం పిల్లలేంటో ఏం అర్థం కావట్లేదు. అందుకేనేమో వదిన కోట్ల ఆస్తి ఉన్నా లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంది. అయినా రానమ్మా, ఇలాంటి పని చేసిందేంటో. 4 ఆడపిల్లల్ని పెట్టుకొని కడుపుతో ఉన్న అమ్మాయికి కళ్యాణం చేయించి ఇప్పుడు పేరెంటం చేస్తుంది. అయినా ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఇవన్నీ కామనే వదినా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏంటమ్మా మా మీద అరుస్తారు? ఇంకేం చూస్తున్నావు వదినా? మనం ఎందుకిక్కడ? పదండి పోదాం. తారా గారు, నేను వెళ్ళొస్తాను. ఏంటక్క ఇది? ఏంటిది?
నీ గురించి వాడంతా గొప్పగా రాణమ్మా రాణమ్మా అని చెప్తున్నారు కదా, ఇదేనా నీ గొప్పతనం? నాలుగు నెలల కడుపుతో ఉన్నదాన్ని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? ఎంత కుట్ర చేశావక్క! నీకు కూడా 4 ఆడపిల్లలున్నారు. 4 పిలిచి ఇదని అదని ఫంక్షన్ చేస్తున్నావు. అందరిలో పరువు పోయినట్టే కదా. పరువు పోవడమేంటి? పరువు పోయింది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి 10 మందికి చెప్తారు. ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్తారు. అప్పుడు అందరికీ తెలుస్తుంది. చిచ్చి, ఏంటక్క ఇది? కడుపుతో ఉన్న దాన్ని దొంగతనంగా పెళ్లి చేశావు. నా ఇంటికి తీసుకొచ్చి ఇదిగో సువర్ణ నీ కోడలు అని నా నెత్తి మీద పెట్టావు. సువర్ణ, ఒక మాట చెప్పనా? నాకు నువ్వు రాణమ్మ వేరు కాదు, ఇద్దరు దగ్గర వాళ్లే. ఇందులో రాణమ్మ తప్పే ఉంది. పాపం తననంటావు. అదేంటి బుజ్జం వదినా, చేసిందంతా తనే కదా, తప్పే ఉందనంటావేంటి? సువర్ణ, నా మాట విను. పిల్లలు ప్రేమించుకున్నారు. ఉడుకు రక్తం, ఏదో తొందరపడ్డారే అనుకో. రాణమ్మ గుట్టుగా పెళ్లి చేసింది. ఏంటదినా నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావు? పిల్లలు తొందరపడితే నాతో ఒక మాట చెప్పాలి కదా, చెప్పా పెట్టకుండా చేసేయడమేనా? అంటే ఏంటి మీ ఉద్దేశం? మా పరువు బజార్ కీడ్చాలనే కదా? సువర్ణ, నా మాట విను. అక్క, నువ్వే మాట్లాడుకో. నాకు కడుపు రగిలిపోతుంది. నాకొక పెళ్లిడికొచ్చిన కూతురుంది. రేపొద్దున దీనికి సంబంధాలు ఎలా వస్తాయి? ఇదిగో వీళ్ళన్నయ్య కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట అని బజార్ బజార్ అంతా అనుకుంటారు. మేము తల ఎలా ఎత్తుకోగలం? నీకేం ఆస్తి పాస్తులు లేవు, చుట్టాలు పెద్దగా లేరు. కాని మేమలా కాదు కదా. ఇవన్నీ దాచిపెట్టి ఇదంతా చేసేసి ఇప్పుడు ఈ నల్లపూసల ఫంక్షన్ చేయటం, 4 పిలవడం అవసరమా? అమ్మా, ఇప్పుడు ఏమైందని పెద్దమ్మనంటున్నావు? తప్పు చేసింది మేము కదా. చిచ్చి, సిగ్గులేని వెధవా! ఈ మాట అంటానికి నీకు సిగ్గనిపించటం లేదా? చేసిందాన్ని సమర్థించుకుంటున్నావా? సువర్ణ, పిల్లలేదో తొందరపడ్డారు, అయిందేదో అయిపోయింది. వదిన గారిని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓహో, దగ్గరుండి మరీ పెళ్లి చేయించారు కదా, అందుకే మీకు ఇలాంటి మాటలే వస్తాయి. నాకైతే తల తీసేసినట్టుగా ఉంది. పెళ్లికి ముందే నా కోడలు నెల తప్పిందహో అని రేపు బజార్ బజార్ అంతా మాట్లాడుకుంటారు. ఏంటి తారాగారు ఇది? పోనీళ్ళే పాపం అని నా ఇంటి కోడలుగా ఒప్పుకుంటే మా పరువు మొత్తం తీసేసింది. చెచ్చే, రావే పోదాం. సువర్ణ, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. సరే మేడం, నేను చూసుకుంటాను. ఊరుకోమ్మా, ఏడోకు. అమ్మా హిమా, ఏడవకమ్మా. నా తల్లి కదూ, కడుపులో బిడ్డని మోస్తూ ఏడవకూడదమ్మా.
చూడమ్మా హేమ, నువ్వెందుకు బాధపడాలి చెప్పు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నావు. ఏదో తొందరపడ్డారు, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడేమైందని చెప్పు. అది కాదు వదినా. హిమ ముందే వాళ్ళు ఎన్నెన్ని మాటలన్నారు. అలా అనొచ్చా చెప్పు? రాణమ్మా, వాళ్ళేదో అన్నారని బాధపడాలా ఏంటి? నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఈ లోకం ఒక అడవి లాంటిదమ్మా. ఈ అడవిలో అమ్మాయిలు లేడి పిల్లల్లా బతకొద్దు, పులిలా బతకాలి. నువ్వేమీ తప్పు చేయలేదు, భయపడకమ్మా. ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నావు. ఒక ప్రాణికి, ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నావు. దానికి నువ్వు గర్వించాలమ్మా. వదినా, బుజ్జమ్మత్త చెప్పింది నిజం. ఎవరో ఏదో అన్నారని బాధపడకు. నీ వెనక మేమంతా ఉన్నాం కదా. అవును హిమ, మేమంతా ఉన్నాం కదా, బాధపడకు. నువ్వెక్కడే ఉండు, మాలో ఒకదానిలా భావిస్తాం. అవును హిమ, పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు తల్లి, నీ కన్న తల్లి నీ కడుపులో బిడ్డని చంపి నిన్ను వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. అది తప్పు. అందుకు వాళ్ళు బాధపడాలి. మన కృష్ణ పుణ్యమా అని ఆ ఆపద నుండి బయటపడ్డా. నీకు మేమంతా ఉన్నాం కదరా, నువ్వేం బాధపడకు. అమ్మా హేమ, నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇది మన ఇల్లు. మేమంతా నీవాళ్లమే కదా. నా బంగారానివి కదా, నా తల్లివి కదా, ఏడోకమ్మా. ఇలాంటప్పుడు సంతోషంగా ఉండాలంటారు. వీళ్ళందరివి ఎంత మంచి మనసులు, ఎంత మంచి కుటుంబం ఇది. సొంత మమ్మీ కాదని వెళ్తే సొంత వాళ్ళలా వీళ్ళు హక్కున చేర్చుకున్నారు. వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను. వీళ్లే లేకుంటే పాపం హిమ పరిస్థితి ఏమై ఉండేదో కదా. గ్రేట్ పీపుల్, గ్రేట్ ఫ్యామిలీ. హిమకు న్యాయం చేయాలి, హిమ బాధ తగ్గించాలి. అన్నగా ఇది నా బాధ్యత. నా బాధ్యత నేను పూర్తి చేయాలి. హిమ కళ్ళల్లో చిరునవ్వు చూడాలి. చూడు బాబు, కడుపుతో ఉన్న నీ చెల్లి కంటతడి పెట్టుకోవటం అంత మంచిది కాదు. నీ చెల్లి కాపురాన్ని నువ్వే సరిదిద్దాలి. దానికి నువ్వే ఒక అడుగు ముందుకెయ్యాలి. అవును హిమ, మేమంతా నీ వెనకే ఉన్నాం. హిమని అత్తారింటికి పంపిస్తే గాని తన శోకం తీరదు. అవును రాధాగారు, ఇలాగే వదిలేస్తే నలుగురు 4 రకాలుగా హిమని బాధ పెడతారు, చిత్రవద చేస్తారు. హిమకిప్పుడు ఓదార్పులు కాదు, గౌరవం కావాలి. అత్తారింటికి గౌరవంగా తనని తీసుకెళ్ళాలి. బాధపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. బాబు, ఏదో ఒక ఆలోచన చేయి. అలాగే ప్రాణమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే వదినా. నాతో ఏ పని పడినా కబురు పెట్టండి, వెంటనే వచ్చేస్తాను. అత్తమ్మా, 4 రోజులు ఉండెళ్ళొచ్చు కదా. లేదురా, నాకు కొన్ని పనులున్నాయి. అది పూర్తి చేసుకుని మళ్ళీ వస్తానులే. జాగ్రత్త, జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను. సరే వదినా. అసలేమనుకుంటున్నారు మీరు? ఆ రోజు నా కూతురి ప్రెగ్నెన్సీ తీసేయమని చెప్పాను కదా. చేశాను కదా మేడం. మీ మొహం చేశారు. తను ప్రెగ్నెన్సీతో ఉందని ఇంకో డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పారు. అదెలా సాధ్యం మేడం? అదే నేను అడుగుతున్నాను. తనింకా ప్రెగ్నెంట్ గానే ఉంది. ఇంపాసిబుల్ మేడం. షట్ అప్.
మీరు మోసం చేశారు. మీ అంతు తేలుస్తాను. నేను మీకెంత డబ్బిచ్చాను, చెప్పిన పని చేయడం చేత కాలేదు, కానీ అదేలా జరిగింది ఇదేలా జరిగిందని నన్నే క్వశ్చన్ చేస్తున్నారా? లేదు మేడం, మీరు చెప్పినట్టే చేశారు. ఎవరు చేశారు? మా హెడ్ నర్స్కి అప్పగించాము. తనకి ఇంజెక్షన్ చేయమని చెప్పాం మేడం. మేడం ఆ రోజు ఈ మేడం వాళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయేలా ఇంజెక్షన్ చేయమని చెప్పానా లేదా? అవును మేడం, నేను ఇంజెక్షన్ చేస్తుంటే మీరే ఇంకో డాక్టర్ని పంపించారు. ఆ డాక్టర్ ఆ ఇంజెక్షనే ఇచ్చారు. ఇంకో డాక్టర్ రావడం ఏంటి? అవును మేడం, ఆ డాక్టర్ వచ్చి నా చేతిలో సిరంజి తీసుకొని మీరు పంపించారని నన్ను బయటకు పంపించారు.